ఒక్కొక్క ఋషి మూలం మనకుంది. తెలిసిన వాళ్ళు ఆ ఋషి గోత్రం చెప్పుకుంటారు, తెలియని వాళ్ళని తెలీదు. శివ గోత్రం అంటాం, శివుడి భక్తులు. విష్ణు భక్తులు విష్ణు గోత్రం అంటాం. హనుమంతుడి భక్తులు హనుమంతుడి గోత్రం అంటున్నాం. అమ్మవారి భక్తులు అమ్మవారి గోత్రం తెలియదు కదా. చాలా మంది అడుగుతూ ఉంటారు పూజల్లో, గోత్రం ఏమిటంటే తెలియదు. మనకు తెలియదని చెప్పనే కూడదు. మనం ఏ దేవత భక్తులో ఆ గోత్రం మనం చెప్పాలి. మనం స్వామీజీని అనుసరిస్తున్నాం, స్వామీజీ గోత్రం అంతే చెప్పేసేయాలి. అంతే, ఇంకేమీ మగమాట లేకుండా చెప్పేసేయాలి మనం. సో ఆ విధంగా మనము సంకల్పం అంతే, మళ్ళీ చేంజెస్ చేసుకోకూడదు. అది ఆ సంకల్ప ప్రకారంగా మనం అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చాం, మహర్షులు వాళ్ళ నుంచి మనం వచ్చాం. అట్లా మన మూలం అది. వాళ్ళ మూలం ఎక్కడ? బ్రహ్మబొడ్డు నుంచి వచ్చింది. బ్రహ్మ మూలం ఏది? మహావిష్ణు. మహావిష్ణు మూలం ఏది? అమ్మవారు. అమ్మవారు ఎవరు? కనపడదు. అంటే మన సృష్టి మందంతా కూడా అగోచరమైనటువంటి ఒక సృష్టిలాగా మనం అంతా కూడా ఈ ప్రపంచంలో పుట్టాం.